అన్వయం కాదు. ఆయన అలా ఎందుకు పట్టుకుంటాడో శివమహాపురాణంలో చెప్పారు. త్రైగుణ్యం శూలమేతస్యాపరసు సత్యనిష్టత అన్నారు. 3 గుణములకు ఆయన అతీతుడు. 3 గుణములకు అతీతుడై సత్వమునందు కాని, రజస్సునందు కాని, తమస్సునందు కాని, శుద్ధ సత్వమునందు కాని ఉండకుండా, అందుకే ఇలా 3 ఉంటే ఈ 3 ఒక ఊచకుంటాయి. ఆ ఊచ పట్టుకుంటాడు. అంటే శుద్ధ సత్వము సత్వము కన్నా గొప్పది. నిజానికి ఈ 3 గుణములలో తిరిగి శుద్ధ సత్వములోకి ఎడతారు. శుద్ధ సత్వము కూడా ఎవరి చేతిలో ఉన్నదంటే ఆయన చేతిలో ఉన్నది. ఆ స్థితికి మూడిటిని 4టిని దాటి ఎప్పుడు తనలో తాను రమిస్తూ ఉండగలిగినటువంటి గొప్ప స్థితి ఆయనది. అందుకే ఆయనకు ఒక విచిత్రమైన పేరుంది, ఉన్మత్త శేఖరాయ నమః. పిచ్చివాడు ఏం చేస్తాడు? వాడికి బాహ్యంలో భయమే ఉండదు. అందరూ చీకటి పడిపోయిందని భయపెడుతుంటే ఆయన ఒక్కడు శ్రీశైలంలో ఎక్కడో అడవిలో కూర్చుంటాడు. కూర్చుని తనలో తాను ఏదో రమిస్తూ ఉంటాడు. ఏదో భావన, అది మనకు అందదు కాబట్టి ఆయన్ని పిచ్చివాడు ఉంటున్నాం. కానీ ఆయనలో ఏదో భావాలు ఉంటాయి. ఆయన ఏదో ఆలోచిస్తూ ఉంటాడు, ఏమిటో నవ్వుకుంటూ ఉంటాడు, ఏమిటో అరుస్తూ ఉంటాడు. శివుడు కూడా తనలో తాను రమిస్తూ ఉంటాడు. శివభక్తి పండినటువంటి వాళ్ళు ఆ స్థితికే వెళ్ళిపోతారు. అందుకే మహానుభావులు చంద్రశేఖర భారతీ మహాస్వామి శృంగగిరి పీఠాధిపత్యం వహించారు. వారు చంద్రమౌళీశ్వరారాధన చేస్తూ ఓం నిధనపతయే నమః అంటే ఇలా బిలవదళం వేసేవారు. ఓం నిధనపతాంతికాయ నమః ఇంకో దళం వేసేవారు. అంతే, చెయ్యి అలా ఉండిపోయి అలాగే ఉండిపోయేవారు. ఓ ఈయన సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు, ఇక పూజ చెయ్యరని చెప్పి శిష్యులు వచ్చి సంకల కింద చేతులేసి ఎత్తి తీసుకెళ్ళిపోయి గురునివాసంలో కూర్చోబెట్టేవారు. అంతే, 10 రోజులో 11 రోజులు ఆ సమాధి స్థితిలో అలాగే ఉండేవారు. ఆ భావ సమాధి అంత గొప్ప. శ్రీశైల సుప్రభాతానికి ఫలశ్రుతి చెప్తూ ఒక మాట అంటారు, ఈ సుప్రభాతాన్ని ఎవడు చదువుతున్నాడో వాడు ఇహమునందు సుఖములను పొందుతాడు, చివరికి పరమేశ్వరుని యందు ఐక్యమైపోతాడు అని చెప్తారు. ఎందుకంటే భావన చెయ్యడము అలవాటైపోతుంది. కాబట్టి త్రైగుణ్యం శూలమేతస్య, త్రిగుణాతీతుడైన వాడెవరో వాడు శంకరుడు సుమా అని చెప్పడానికి శూలం పట్టుకుంటాడు. శంభో సురేంద్ర దుత శంకర శూలపాణి చంద్రావతంస, చంద్రవంక తల మీద ధరించి ఉంటాడు. అది నలుగురి ఆస్తి, ఒక్క శివుడే కాదు. నిజానికి శివుడు శుక్లపక్ష తదియనాటి చంద్రరేఖ, కంచి కామాక్షి కిరీటం మీద స్ఫుటంగా కనపడుతుంటుంది ఆ చంద్రవంక. ఎంత అందంగా ఉంటుందో. మీరు ఎప్పుడైనా శుక్లపక్ష తదియనాడు చూడండి ఆకాశంలో, వెతికి చూస్తేనే కనపడుతుంది, లేకపోతే కనపడదు. అందుకే అవ్యక్త రేఖామివ చంద్రరేఖాం అంటారు. తదియనాటి చంద్రరేఖ శుక్లపక్షంలో ఎలా ఉంటుందో అటువంటి చంద్రరేఖ పరమశివుని యొక్క కిరీటం మీద ఉంటుంది. అదే అమ్మవారి కిరీటం మీద ఉంటుంది, అదే వినాయకుడి కిరీటం మీద ఉంటుంది, అదే సరస్వతీదేవి కిరీటం మీద ఉంటుంది. అందుకే శంకరుడు తెలుపు, జ్ఞానదాతా మహేశ్వర, ఆయన జ్ఞానం ఇస్తాడు. అందుకే సరస్వతి వీణ వాయిస్తుంది, శంకరుడు దక్షిణామూర్తిగా వీణ వాయిస్తాడు. శ్రీశైలం లోపలికి వస్తుంటే వీణ వాయిస్తూ దక్షిణామూర్తి లేరు. సరస్వతీదేవి చంద్రవంక ధరిస్తుంది. మీకు అనుమానమా? సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం, కిరీటం పెట్టుకోరు, శంకరుల్లాగే జటాజూటం కట్టుకుంటుంది. వరత్రాసత్రాణ స్ఫటిక గుటిగా పుస్తకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీణాః ఫణితయః. పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరూ చంద్రవంకం ధరించి ఉంటారు. ఎందుకది? ఆ తదీనాటి చంద్రరేఖ సరదా ఏమిటి వాళ్ళిద్దరికీ అంటే, చంద్రరేఖని ధరించడం వెనక ఉన్నటువంటి తత్వము వేరు. ఎందుకు ధరిస్తారంటే వాళ్ళు కాలాతీతులు సుమా అని చెప్పడం కోసం చంద్రవంక పెట్టుకుంటారు. చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రోద్ధ వైశ్వానరే దంతిత్వకృత సుందరాంబరధరే త్రైలోక్యసారే హరే మోక్షార్థం కురుచిత్త వృత్తి మమలాం అంతైస్తు కింకర్మభిః అంటారు. చంద్రోద్భాసిత శేఖరే, కాలం నడుస్తోందని గుర్తు ఏమిటంటే చంద్రుని యొక్క ఎదుగుదల తరుగుదల దృష్టిలో పెట్టుకుని తిథి చెప్తాం. ఇప్పుడు ఇవాళ ఉందనుకోండి, ఏదో పుష్యమాసే శుక్లపక్షే షష్ఠిమ్యాం వాసర భానువాసరే అని చెప్పాం. రేపు శుక్లపక్షే సప్తమిమ్యాం అంటామంటే ఇంకో కళ పెరిగింది.
ఇంకో కళ పెరిగితే కాలం కదిలిపోయింది, కాలం కదిలిపోతే నా ఆయుర్దాయం తగ్గిపోయింది. ఒక్క కళ పెరిగిందనుకోండి, ఇవాళ అయిపోయి రేపు వచ్చిందనుకోండి, నా ఆయుర్దాయంలో ఒక రోజు అయిపోయింది అంటే నేను మృత్యువుకి దగ్గర పడిపోతున్నాను. చంద్రుని యొక్క కళలు పెరిగి తరుగుతూ ఉంటే మాసములు కదిలిపోతాయి, మాసములు కదిలిపోతే ఆయువు తరిగిపోతుంది. అందుకే ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం యవ్వనం ప్రత్యాయంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః లక్ష్మీస్తోయతరంగభంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధునా అంటారు. ఆయన అలా కాలం వెళ్ళిపోతోందని చెప్పి ఆయన మృత్యువు చేత గ్రసింపబడడం, ఆయన కాలాతీతుడు, కాలమునకు అతీతముగా అలాగే ఉంటాడు. అందుకే వాళ్ళిద్దరికీ జుత్తు తెల్లబడదు, ఇద్దరి జుత్తు నల్లగా ఉంటుంది, ఇద్దరూ ఎప్పుడూ యవ్వనంలో ఉంటారు. కాలాతీతుడైన వాడెవరో వాడు మాత్రమే మనని కూడా కాలాతీతుణ్ణి చేసి మోక్షం ఇవ్వగలడు. ఇక కాలమునందు మళ్ళీ పుట్టవలసిన అవసరం, పెరగవలసిన అవసరం, తరగవలసిన అవసరం, నశించవలసిన అవసరం లేకుండా చెయ్యగలిగిన వాడు ఆయన ఒక్కడే. అందుకే కాలమునకు సంకేతమైన కాలుణ్ణి చంపిన, పుట్టుకకు కారణమైన కాముణ్ణి చంపిన ఆయన వల్ల సాధ్యం తప్ప అన్యుల వలన సాధ్యము కాదు. అందుకే వక్షస్థాడనమంత కస్య కఠినాపస్మార సంవర్ధనం బుభృత్పర్యటనం నమత్సురశిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావకపదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు అంటారు. అందరినీ చంపేసే యమధర్మరాజు గారి వక్షస్థలం మీద చంపి తన్నేసినవాడు శివుడు. అందరిలో కామమును ప్రజ్వలింపచేసి జన్మకు కారణమైనటువంటి మన్మధుణ్ణి కంటిమంట చేత కాల్చేసినవాడు శివుడు. అందుకే జన్మకి కారణం, మరణానికి కారణం ఆయన తీసేస్తాడు. అది చంద్రవంకకి గుర్తు. కాలమునకు ఆయన లొంగడు సుమా అని. అందుకే కాలాతీతుడు అని చెప్పడం కోసమని ఆ చంద్రవంకని ధరించి ఉంటాడు. అంటే ఆయన పాదములు ఎవరు పట్టుకున్నాడో వాడు కూడా మోక్షమును పొందగలడు. కాబట్టి చంద్రావతంస శివ, శివ ఈ నామం ఒక్కటి చాలు. అబ్బో ఎంతమంది గుండెలు బాదుకుని ఏడిచారండి. ఈ నామం ఒక్కటి నా నాలుక మీద నర్తింపచేయవయా, రోజు కొన్ని మార్లైన ఈ నామం పలికేటట్టు చేయవయా అని ఏడ్చారు. వెళ్ళి శ్రీకాళహస్తీశ్వరుడి దగ్గరికి వెళ్ళి ధూర్జడి తల కొట్టుకుని అడిగాడు. పవి పుష్పంబగు అగ్నిమంచగు ఆకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడవు విషము దివ్యాహారమవు నెన్నగా అవనీమండలి లోపలన్ శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివా నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర. ఈ సమయం ఆ సమయం అని ఉండదు శివనామానికి. అందుకే పరమ అసహ్యకరమైంది, భయంకరమైనది ఏది చూసినా శివశివ అంటారు. పరమ సంతోషకరమైంది చూసినప్పుడు శివశివ అంటారు. శివనామానికి ఇప్పుడు అప్పుడు అని ఉండదు, ఎప్పుడైనా అది పవిత్రమే. అటువంటి శివనామము పలకడమే గొప్ప. శివ అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏ కారణము చేత కూడా అసలు అమంగళమును చేయనివాడు ఎవరు ఉంటాడో ఆయనే శివ. అమంగళం ఎప్పుడు చేస్తాడు? తప్పు ఎప్పుడు చేస్తాడు? యువతల వారిని బాధ పెట్టడం ఎప్పుడు చేస్తాడు? రెండు కారణముల చేతనే చేస్తాడు. కామము, క్రోధము ఈ రెండిటి చేత చేస్తాడు. నాకేదో ఒక భయంకరమైన కోరిక ఉందనుకోండి, ఆ కోరిక కోసం అవతల వాడిని ఏదో మోసం చేయడమో, వాడితో కలిసి ఉండడమో ఏదో చెయ్యాలి. లేదు వాడి మీద కోపం ఉందనుకోండి, వాడిని బాధ పెట్టాలి. కామక్రోధములు రెండే. అయితే విచిత్రం ఏంటంటే కామమున్న చోట క్రోధం ఉంటుంది. ఓ కోరిక ఉందనుకోండి, అది తీరకపోతే ఎవరినో ఒకరిని వెతికి పట్టుకుని వీడి వల్లే తీరలేదని వాడి మీద కోపం పెట్టుకుంటాడు. క్రోధం ఉన్న చోట కామం ఉండదు. అదో విచిత్రం. చాలా కోపంగా ఉన్నవాడికి కామమే ఉంటుంది, ఉండదు, వాడికి కోరికుండే అవకాశం ఉండదు. అవి రెండూ అక్క చెల్లెళ్ళైనా కామం ఉన్న చోట క్రోధం ఉంటుంది, కానీ క్రోధం ఉన్న చోట కామం ఉండదు. శంకరుడికి కామము క్రోధము రెండూ లేవని చెప్పడానికే ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు సుమా అని చెప్పడం కోసం వేదం ఆయన ఒక్కడినే సదాశివ అన్న నామంతో కీర్తించింది. సదాశివ, ఎప్పుడూ శివుడే. ఎప్పుడైనా ఒక్కసారి ఆయనకి కోపం వస్తుందేమో, రాదు, నటిస్తాడు వచ్చినట్టు. తండ్రి బిడ్డన్ని చక్కదిద్దడానికి నటించినట్టు నటిస్తాడు తప్ప వశపడడం.
అందుకే వేదం ఆయన గురించి చెప్తూ ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం పంచబ్రహ్మమంత్ర పఠనమని చేస్తారు. సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః దగ్గర మొదలుపెట్టి ఆ పంచబ్రహ్మమంత్ర పఠనమునందు చిట్ట చివర ఈ మాట చెప్తూ ఆయన సదాశివోం, ఆయనకి ఒకప్పుడు కోపం వస్తుంది, ఒకప్పుడు కామం కలుగుతుందని అనుకుంటున్నావేమో, అలా ఉండదు. ఆయన ఎప్పుడూ శాంతంగా ఉంటాడు.